అయితే ఇప్పుడు ఎవరంటే వాళ్ళ ఇష్టానికి తీసేసుకుంటున్నారు ఓవర్ ది కౌంటర్. అవును. సో, అట్లాంటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి? ఈ డెఫినెట్‌గా. ఎఫెక్ట్ మళ్ళీ ఫెర్టిలిటీ మీద గూడా పడతా ఉంటది. యాహ్! అంటే ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ తీసేసుకోవడం అనేది ఓన్లీ కాంట్రాసెప్టివే కాదు. అన్ని ఏది? మెడికేషన్స్ ఇక్కడ మనకు కంపేర్ టు అబ్రాడ్ ఈజీగా దొరికిపోతాయి. అది యాక్చువల్‌గా తప్పు. ఇదొకటనే కాదు. అసలు అది మనము వాడడానికి మనకి సూటబులా కాదా? అంటే ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు అన్ని టాబ్లెట్స్ అందరికీ పడవు. సో, ఫస్ట్ వాళ్ళు డాక్టర్‌ని కలిస్తే వాళ్ళని ఫస్ట్ వాళ్ళు ఎవాల్యుయేట్ జేస్తారు. హుహు. అంటే ఇప్పుడు ఈ కాంట్రాసెప్టివ్ పిల్ కూడా బాగా ఒబేస్ ఉన్నవాళ్ళు ఆర్ సివియర్ మైగ్రేన్ అలా ఉన్నప్పుడు ఆర్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఏమైనా బ్లడ్ క్లాట్ అలా ఉన్నప్పుడు దే షుడ్ నాట్ యూజ్. వాడారు అంటే అవన్నీ అగ్రివేట్ కావచ్చు. సో, అలాంటివన్నీ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకొని వాళ్ళ హెల్త్ బట్టి, వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళ కండిషన్ బట్టి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తే వాడడం బెటర్. హుహు. సో, ఫర్టిలిటీ మీద అంటే అవి వాడుతున్నప్పుడు ఆబ్వియస్‌గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవు గానీ, హ్మ్. ఇందాక నేను చెప్పినట్లు ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో, అప్పుడు అది ఆపేస్తే ఫర్టిలిటీ అనేది మనకు 1-2 మంత్స్‌లోనే రెస్టోర్ అయిపోతది. హ్మ్. కాబట్టి అదేం వరీ కావాల్సిన పని లేదు.